మొదటి రోజు అయితే ఏది నిజం అనే ఈ మంచి అంశంతో నిజాన్ని మనుషులకు పరిచయం చేయడానికి నిజం ఎక్కడ ఉంటుందో అని పరిశోధన చేస్తూ దేవుని గ్రంథంలో ఆ మాటలను చూస్తున్నప్పుడు నీ వాక్య సారాంశము సత్యము అని, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని ఆ మాటల ద్వారా వాక్యంలో నిజం దొరుకుతుందని మనం గ్రహించాం. దేవునితో ఆ నిజాన్ని మనం ప్రారంభించాలని దేవుడు అనేటువంటి ఆ పదంలో నిజమేంటి అని మనం గ్రహిస్తూ దేవుడిని అడిగినప్పుడు, ఈ సత్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వస్తువులను ఆలోచించటం వలన దేవుడు అర్థమవుతాడు అని దేవుడు రాయించటం మనం చూసాం. ఆ వస్తువులలో సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, భూమి, ప్రకృతి, సకల చరాచర జీవులు మనకు కనిపిస్తున్నాయి. వాటిలో ఉన్నదేంటి అని మనం అడిగితే నిత్యశక్తి, దేవత్వము అంటున్నాడు. ఆ లక్షణాలను మీరు చూడగలరు, వాటి ద్వారా దేవుణ్ణి అర్థం చేసుకోగలరు అంటున్నాడు తండ్రి. సమాజానికి తెలియనటువంటి దేవునిలో ఉన్న నిజం మొదటి రోజు మనం అర్థం చేసుకున్నాం. ఇక రెండవ రోజు దేవుడు కలిగించిన ప్రకృతి. ఆ ప్రకృతి ఈరోజు మనిషి పాలిట ఎలా మారిపోతుందో, మనిషి బ్రతుకును ఎలా అత్తకొత్తలం చేస్తుందో మనం నేర్చుకున్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రకృతి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించడం లేదు, భయంకరమైనదిగా మారిపోయింది. ప్రకృతి మారిపోవటానికి కారణం ఏంటి అని ఈ సమాజాన్ని అడిగినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసా? సమాజం ఏమంటుందో తెలుసా? చెట్లు నాటకపోవటం వల్ల, నీటిని కాపాడుకోకపోవడం వల్ల ప్రకృతి పాడవుతుంది అని మాట్లాడుతున్నాడు. అందుకే ఈ ప్రకృతిని రక్షించుకోవాలంటే మొక్కలు నాటమంటున్నారు, ఇంకుడు గుంటలు త్రవ్వమంటున్నారు, ప్రకృతిలో జీవులను కాపాడమంటున్నారు, మనిషి యొక్క అలవాట్లు మార్చుకోమంటున్నారు. ఇలా ఎంతో కాలంగా మనిషి మొక్కలు నాటుతున్నా, జలాన్ని కాపాడుతున్నా, సముద్రాలను కాపాడుతున్నా, నదులను కాపాడుతున్నా, అడవులను కాపాడుతున్నా, నాటినాటికి పరిస్థితి దిగజారిపోతున్నదని బైబిల్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. బైబిల్లో ఉన్న నిజాన్ని మనం అడిగితే కేవలం మనిషి యొక్క నాలుక వల్ల ప్రమాదం పడుతుంది అని మనం అర్థం చేసుకున్నాం. రెండో రోజు మనం నేర్చుకున్న దానిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనిషి శరీరంలో ఉన్న పాప ప్రపంచము సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేసేది అతి చిన్న అవయవం అయినటువంటి నాలుక అని మనం అర్థం చేసుకున్నాం. ఈ నాలుక ఎలాంటిది అని దేవుడు చెప్పాడంటే అగ్ని వంటిది అన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నాలుకను మనం లెక్క పెట్టగలిగితే 750 కోట్ల మంది మనుషులు ఉన్నారు, 750 కోట్ల నాలుకలు ఉన్నాయి, 750 కోట్ల అగ్నిలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. నాలుక అగ్ని అయితే ప్రమాదం ఏంటి అని మనం బైబిల్ ప్రశ్నించినప్పుడు దేవుడు ఆ నిజంలో ఏం చెబుతున్నాడో తెలుసా? ఆ నిజంలో ఏం చెబుతున్నాడంటే నాలుక అగ్ని కనుక ఈ అగ్ని ప్రకృతికి చిచ్చు పెడుతుంది అన్నాడు. అంటే ప్రకృతిని కాల్చేస్తుంది అని ఆయన భావం, ప్రకృతిని తగలబెడుతుంది అని ఆయన ఉద్దేశం. అందుకే ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తున్న ఈ ప్రకృతి పాడైపోవడానికి కారణం అదే, మనిషి నాలుక చెడిపోవటం వల్ల, పాప ప్రపంచముగా నాలుక మారిపోవటం వల్ల ఈ సర్వ ప్రకృతి మనిషి వల్ల, మనిషిలో ఉన్న ఆ నాలుక వల్ల పాడవుతున్నది అని గత రాత్రి మనం విశదీకరించుకున్నాం. అయితే ఏది నిజం అని అడిగి ఆ నిజాన్ని మనం బైబిల్ ద్వారా పరిశీలన చేసాం. ప్రియమైన వారులారా, ఈ 2 రోజులకు కొనసాగింపుగా ఈ 3వ రోజు ముగింపులోనికి మనం వచ్చాం. మరిన్ని సంగతులు, నిజాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
ఏదో బూటకపు మాటలు మీ మధ్య నేను చెప్పటం లేదు, ఏదో కాలక్షేపం సంగతులు నేను మీ మధ్య చెప్పటం లేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పని సంగతులు నేను చెబుతున్నాను. ప్రకృతి బాగుపడాలంటే, ప్రకృతి మనకు అనుకూలంగా తిరిగి మారాలంటే ఏం జరగాలో, ఏం చేయాలో ఈరోజు మీకు నేను వివరిస్తాను. ప్రకృతి బాగుపడాలంటే మనిషి ఏమంటున్నాడంటే మొక్కలు నాటమంటున్నాడు. ప్రకృతి బాగుపడాలంటే మనిషి ఏమంటున్నాడంటే గుంటలు తీయమంటున్నాడు. ప్రకృతి బాగుపడాలంటే మనిషి ఏమంటున్నాడంటే నదులను రక్షించమంటున్నాడు, నదులను శుద్ధి చేయమంటున్నాడు. గంగా నదిని శుద్ధి చేయండి, గోదావరి నదిని శుద్ధి చేయండి, కృష్ణా నదిని శుద్ధి చేయండి అంటున్నాడు. ప్రకృతి బాగుపడాలంటే ఇంధన యొక్క వాడకం తగ్గించమంటున్నాడు. ప్రకృతి బాగుపడాలంటే అడవులను కాపాడమంటున్నాడు, జంతుజాలాన్ని కాపాడమంటున్నాడు. ప్రియమైన వారలారా, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒక మంచి సమాధానాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఇవన్నీ నిజాలు కావు. మొక్కలు నాటడం నిజం కాదు, గుంటలు తవ్వటం నిజం కాదు, అడవులు కాపాడుకోవటం నిజం కాదు. ఇవన్నీ మనిషి స్థాయికి సంబంధించిన, మనిషి స్థాయికి లేక మనిషి మేధస్సుకు సంబంధించినటువంటి నిజాలు కావచ్చు, మట్టి మెదడుకు సంబంధించిన నిజాలు కావచ్చు. కానీ దేవుడు సర్వోన్నతుడు, ఆయన మహోన్నతుడు. భూమి మీద ఉన్న ప్రజలకు జ్ఞానాన్ని నేర్పించడానికి పరలోకముందున్న తండ్రి నిజాలను బైబిల్లో మాత్రమే పొందుపరిచాడు. బైబిల్ అంటే ఇప్పటి వరకు మనం ఒక మత గ్రంథం అని భావిస్తే అది తప్పు అని ఇప్పటి నుంచి మీరు నిర్ధారణకు రావాలి. బైబిల్ మత గ్రంథం కాదు. ప్రభుత్వం అలా నేర్పించారు మనకి, పాఠ్యపుస్తకాలలో అలా నేర్పించారు మనకి. క్రైస్తవులు మత గ్రంథము డాష్ అన్నారు. ఆ డాష్లో మనం ఏం పూర్తి చేసాం? బైబిల్. నో. మరి బైబిల్ అంటే ఏంటి? బైబిల్ క్రైస్తవుల మత గ్రంథం కాదా? బైబిల్ను మత గ్రంథం అని పిలవకూడదా? మత గ్రంథంలో ఉండవలసిన సంగతులు బైబిల్లో లేవా? లేవు, పిలవకూడదు. మరి బైబిల్ అంటే ఏంటి? మనుషులకు కావలసినటువంటి జ్ఞాన పుస్తకం. ఈ భూమి మీద మనిషి బ్రతకటానికి అవసరమైన పుస్తకం. మత గ్రంథాల జాబితాలో దీనిని చేర్చి దీని యొక్క స్థాయిని దిగజార్చారు ఈరోజు సమాజంలో ఉన్న ఎందరో మనకు ముందు ఉన్నవారు. మిగిలినటువంటి పుస్తకాల వరుసను దీన్ని చేర్చారు, దీని స్థాయిని దిగజార్చారు. కానీ దీని స్థాయి ఏంటో తెలుసా? ప్రపంచంలో అత్యున్నతమైన పుస్తకం. దీని గత చరిత్ర ఏంటో చెప్పమంటారా? జాన్ గ్యూటన్బర్గ్ అని ఒక శాస్త్రవేత్త అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. అప్పటి వరకు అచ్చు యంత్రం లేదు, ప్రింటింగ్ మెషిన్ లేదు. అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత అతడు తన అచ్చు యంత్రంలో మొట్టమొదట ముద్రింపబడవలసిన పుస్తకం బైబిల్ అన్నాడు ఆయన. అందుకే నేను అచ్చు యంత్రాన్ని కనుగొన్నానన్నాడు. ప్రపంచంలో మిగిలిన పనికి మాలిన పుస్తకాలు ముద్రించడానికి నేను అచ్చు యంత్రాన్ని కనుగొనలేదన్నాడు జాన్ గ్యూటన్బర్గ్. అందుకే ప్రపంచంలో మొట్టమొదట అచ్చు యంత్రం ద్వారా ముద్రింపబడిన పుస్తకం ది బైబిల్. ఇంకే పుస్తకం లేదు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం ది బైబిల్. ప్రపంచంలో ఏ విశ్వాసంలో ఉన్న వారికి వారి చెంత లేని గ్రంథం బైబిల్ మాత్రమే. వారి వారి విశ్వాసాలలో ఎవరైతే బైబిల్ నమ్ముతున్నారో వారి చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం బైబిల్. బాగా ఆలోచిస్తున్నారు దీని గొప్పతనం ఏంటో? ఈరోజు ఏ విశ్వాసం దగ్గరకు మీరు వెళ్ళి చూసినా వారి చేతులలో వారి విశ్వాసానికి సంబంధించిన గ్రంథం ఉండదు. ఎవరో ఒకరి చేతుల్లోనే ఉంటుంది. ఒక 100 మంది ఉంటే ఒకరి చేతుల్లో ఉంటుంది, 1000 మంది ఉంటే ఒకరి చేతుల్లో ఉంటుంది. కానీ బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా? కుటుంబంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది బైబిల్ అంటే. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? బైబిల్ గొప్పతనం అంటే ఏమనుకుంటున్నారు? చిన్నపిల్లలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని, పురుషులు మొదలుకొని, మీ ఇంటిలో మీకంటూ ఒక గది లేకపోవచ్చు, కానీ మీకంటూ ఒక బైబిల్ ఉంటుంది. అది దేవుని కృప. ప్రపంచంలో ఏ పుస్తకానికి ఈ స్థాయి ఉండకూడదని పరలోకమందున్న దేవుడు ఎంత మంచి ప్రణాళికతో ఈ పుస్తకాన్ని అందరికీ చేరువ చేశాడు చూడండి. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉంది. ఈ బైబిల్ ఒక్కసారి తెరచి చూపించండి, చెయ్యి పైకెత్తి చూపించండి. నేను అన్నది అబద్ధం నిజం మీకే తెలిసింది. చూడండి ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో.
ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో చూడండి. మీరు బయటకు వెళ్ళి ఎవరినైనా అడిగితే, బైబిల్ నమ్మని వారి దగ్గరకు వెళ్ళి నువ్వు ఏది నమ్ముతున్నావు అని అడిగితే నేను ఫలానా నమ్ముతున్నాను అంటాడు, కానీ వాడి దగ్గర దానికి సంబంధించిన పుస్తకం ఉండదు. ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు, కానీ ఉండాలని గ్యారంటీ లేదు. కానీ బైబిల్ను నమ్ముతున్న వారి దగ్గర బైబిల్ ఉండాలి. చాలా గొప్ప పుస్తకం. ఈ పుస్తకంలో ఏం రాయబడిందో తెలుసా? శాస్త్రవేత్తలకు సైతం అంతు చెక్కని రహస్యాలు రాయబడ్డాయి ఇందులో. సృష్టి కాపాడబడాలి అంటే, మన చుట్టూ ఉన్న ప్రకృతి మనల్ని రక్షించాలి అంటే ఏం చెయ్యాలో దేవుడు వ్రాయించాడు. అది పట్టించుకొని అమాయకపు జనాంగం ఏం చేస్తున్నారో తెలుసా? ఈరోజు చిన్న చిన్న మొక్కలు నాటుకుందాం అంటున్నారు, చిన్న చిన్న గుంటలు తవ్వుకుందాం అనుకుంటున్నారు, అడవులను కాపాడుదాం అంటున్నారు, జీవులను కాపాడుదాం అంటున్నారు. ప్రియమైన వారులారా, ఈరోజు ఈ మాటల ద్వారా మీరు అర్థం చేసుకోగలిగితే ప్రపంచానికి దేవుడు నేర్పించబోతున్నటువంటి ఒక చక్కని పాఠాన్ని బైబిల్ని బట్టి మీకు వివరిస్తాను, బైబిల్ని బట్టి మీకు తెలియజేస్తాను. లేవీకాండము 25వ అధ్యాయంలో ఈ ప్రకృతి భూమిని గూర్చి మనుషులకు దేవుడు జారీ చేస్తున్న కొన్ని మంచి ఆజ్ఞలను మీరు చూడండి. లేవీకాండము 25వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను. మీరు అడవులను కాపాడితే దేశంలో సురక్షితంగా నివసిస్తారని రాయబడిందా? అది నిజం కాదు. మరి ఏది నిజం? అయితే ఏది నిజం? సమాజానికి తెలియని నిజమేంటి? చూడండి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. భూమి ఫలించాలంటే పరలోకమందున్న దేవుడు చెప్పిన కట్టడలు భూమి మీద ఉన్న మనుషులు పాటించాలి. దేవుడు అనుగ్రహించిన విధి విధానాలు మనుషుల వలన జరగాలి, మనుషులలో జరగాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. భూమి మీ కొరకు ఫలించును అన్నాడు. ఈరోజు భూమి పండటం లేదని రైతు వాపోతున్నాడు. ఈరోజు భూమి వలన ఆహారపు గింజలు రావటం లేదని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. ప్రభుత్వాలు దిగులు పడుతున్నాయి, ప్రజలు దిగులు పడుతున్నారు. కానీ ఎవడైనా ఏనాడైనా ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాడేమో చూడండి. పరలోకంలో దేవుడున్నాడు, ఆయన ఇచ్చినటువంటి కట్టడలు మనుషులు పాటించాలి, అప్పుడు మాత్రమే భూమి ఫలిస్తుంది అని ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే ఇది దాగిన నిజం, దాచిపెట్టబడిన నిజం ఇది. మరొక మాట, అదే లేవీకాండము 26వ అధ్యాయం చూడండి. అదే లేవీకాండము 26వ అధ్యాయము 3వ వచనం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలములో మీకు వర్షం ఇచ్చేదను అంటున్నాడు. మనవారు ఏం చెబుతున్నారు? చెట్లు బాగా పెంచితే వర్షాలు వస్తాయంటున్నారు. చూసారా? లేక ఏదేదో కార్యక్రమాలు చేస్తే వర్షాలు వస్తాయంటున్నారు. కానీ దేవుడు రాయించిన నిజాన్ని మీరు చూడండి. దేవుడు రాయించిన నిజాన్ని చూడండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును అంటున్నాడు. చూడండి, చెట్లు ఫలించాలంటే, భూమి మొలవాలి అంటే, మనిషి ఆకలి తీరాలి అంటే ఏం జరగాలో తెలుసా? దేవుని ఆజ్ఞలు భూమి మీద మనిషి పాటించాలి. దేవుని కట్టడలు భూమి మీద నెరవేరాలి. ఈ నిజాన్ని అందరూ సమాధి చేశారండి. ఈ నిజాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారండి. చిన్ని వారికి తోచినటువంటి సంగతులను మాత్రమే చెబుతున్నారు. వాటిని శాస్త్రాలు అంటున్నారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటున్నారు దాన్ని. కానీ వారికి తెలిసినటువంటి ఆ జ్ఞానంలో ఈ మాటలు లేకపోవటం చాలా దురదృష్టకరం. అందుకే సంవత్సరాలుగా ప్రకృతి దయనీయమైన స్థితికి వెళ్ళిపోతుంది తప్ప ప్రకృతి మనలను కాపాడే స్థితిగా మారలేకపోతుంది. 30వ తారీఖు ఆగస్టు నెల 2016 సంవత్సరం, అంటే ఈ సభలు ప్రారంభం కావటానికి 2 రోజులకు ముందు ఈనాడు పత్రికలో ఒక వార్త పడింది. దానిని మీకు చదివి వినిపిస్తాను. నేను చెప్పే మాటలు ఎంతవరకు నిజమో మీకు అర్థమవుతాయి. ఈనాడు పత్రిక వారు మంగళవారం ఆగస్టు 30, 2016వ తారీఖున
మెయిన్ ఎడిషన్లో ప్రచురించినటువంటి ఒక వార్తను మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. శక్తి లేని భుక్తి అన్నాడు. టైటిల్ చూసారా? శక్తి లేని భుక్తి. శక్తి లేని భుక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు భుజిస్తున్నటువంటి ఆహారంలో శక్తి లేదని అర్థం. ఏంటోనండి మణికుమార్ గారు అయితే ఏది నిజమని చెప్పి ఏదేదో చెప్పేస్తున్నారు అనుకోకండి. ప్రచురించిన వార్తను ఆధారాలతో సహా తీసుకుని వచ్చి చెబుతున్నాను మీకు. మీరే కాదండి, ప్రపంచంలో ఏ ఒక్కడు నా ముందుకు వచ్చి మాట్లాడలేడు ఈ విషయంలో. మొక్కలు నాటమని చెబుతున్నారండి ప్రభుత్వ అధికారులు. ఇది నిజం కాదా అని మీరు అడిగితే అది నీకు తెలిసిన నిజం. అది నీకు తెలిసిన నిజం. మీ తాత ముత్తాతలకు తాత అందరికీ తండ్రి అయిన ఆదాము భూమి మీదకి వచ్చినప్పుడు మొక్కలు నాటుకుంటూ వెళ్ళలేదు. అప్పటికే చెట్లున్నాయి, అప్పటికే మొక్కలున్నాయి, అప్పటికే విత్తనములిచ్చి వృక్ష ఫలాలు ఉన్నాయి. వాటిని పుట్టించిన వాడు ఎవడో తెలుసా? దేవుడు. పుట్టించినది ఎవరో తెలుసా? దేవుని మాటను బట్టి మీ కాలి క్రింద ఉన్న భూమి పుట్టించింది. ఎవడి తరం చెప్పండి ఇన్ని వృక్షాలు పుట్టించాలంటే? మనం ఎన్ని వృక్షాలను పుట్టించగలం చెప్పండి? మహా అయితే 1%. భూమి మీద ఉన్న వృక్షాలు 100 అయితే అందులో ఒకదానిని మనం పుట్టించగలం, విత్తనాలు వేయగలం, ఒక్కదానిని మనం కాపాడగలం. కానీ భూమి పుట్టించిన వృక్షాలు ఎన్నో తెలుసా? భూమి మొలిపించిన మొక్కలు ఎన్నో తెలుసా? ఆదికాండం ప్రారంభ కాలానికి వెళితే దేవుడు చెబుతున్నాడు, ప్రతిరోజు తన సృష్టిని తయారు చేస్తూ భూమి మొలిపించునుగాక అన్నాడు. అది ఆయన బాధ్యత, అది ఆయన చేసిన పని. అందుకే బాధ్యత మరిచిపోయినటువంటి మనిషి, తప్పటడుగు వేస్తున్న మనిషి, నిజం దగ్గరకు రాలేనటువంటి మనిషి ఏం రాసుకుంటున్నాడో తెలుసా? శక్తి లేని భుక్తి అన్నాడు. శక్తి లేని భుక్తి అంటే మీరు తినే ఆహారపు గింజలలో శక్తి లేదు అంటున్నాడు. రాసిన దాన్ని చదివి వినిపిస్తారు మీకు కొద్దిగా. భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుతోంది. భారతదేశం యొక్క జీడిపి అంటారు దీనిని, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు దీన్ని. జాతీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. అంటే భారతదేశం యొక్క ప్రొడక్టివిటీ అని అర్థం. శాస్త్రం తెలిసిన వారికి అర్థమవుతుంది. భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుతుందో పక్క నుంచి. అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తున్నాం. సెల్ ఫోన్లు వచ్చేసాయి మనకి. 2G ఉండేది ఇంతకు ముందు, ఆ తర్వాత 3G వచ్చింది, ఇప్పుడు 4G వచ్చేసింది, భవిష్యత్తులో 5G వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్లు, ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్లు పుట్టగొడుగుల్లో ఉన్నాయి ఈరోజు. అభివృద్ధి అంటున్నాడు చూసారా? ఇదే అభివృద్ధి. మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు కేబుల్ నెట్వర్క్ వెళ్ళిపోయింది. మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు సెల్ నెట్వర్క్ వెళ్ళిపోయింది. దీనిని ఏమంటున్నాడు మనిషి? అభివృద్ధి. ఎందుకయ్యా అభివృద్ధి? ఎందుకయ్యా అభివృద్ధి? నీ కడుపును నీవు నింపుకోలేనప్పుడు, శక్తి కలిగిన భుక్తి కలిగి లేనప్పుడు ఎందుకు వచ్చిందయ్యా ఈ అభివృద్ధి? వాడే రాసుకుంటున్నాడు ఈ మాటలు. అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న ప్రకృతిని సస్య శ్యామలంగా మార్చటం అభివృద్ధి అనిపించుకుంటుంది. చుట్టూ ఉన్నదాన్ని వల్లకాడు చేసి, చుట్టూ ఉన్నదాన్ని శ్మశానం చేసి, ఏదో పైన కొండ మీద కూర్చున్నానంటే అది అభివృద్ధా? చెప్పండి, అది అభివృద్ధా? రూమంతా కంపు కొడుతూ ఉంది, నువ్వు సెంటు కొట్టుకున్నావు, అభివృద్ధా? కాదు. ముందు నీ గదిని శుభ్రం చేసుకో, నీ బట్టలు ఉతుక్కో, నువ్వు స్నానం చెయ్యి, అప్పుడు నువ్వు సెంటు కొట్టుకోకర్లేదు, నీ దగ్గర అందరూ కూర్చుంటారు. ఈరోజు మనిషి యొక్క అజ్ఞానం వెరుతలలు వేస్తుంది. మనిషి ఏమని రాసుకుంటున్నాడు తెలుసా? ఈనాడు పత్రిక వాడు ఏమి రాస్తున్నాడో తెలుసా? భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుతోంది, అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తున్నాం, కానీ వీడికి తెలియని నిజం అన్నమాట ఇది. అందుకే కానీ అని ఆగిపోయాడు. కానీ పోషకాహార లోపం వల్ల మాత్రం, పోషకాహార లోపం మాత్రం ఇంకా మనలను వెంటాడుతోంది అంటున్నాడు. ఎప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి, గత కొన్నేళ్లుగా పోషకాహార లోపం మనల్ని వెంటాడుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆహారం తింటున్నాం కానీ అందులో పోషకాలు లేవు. పోషకాలు లేవు. చూడటానికి చికెన్ ఎలా కనిపిస్తుంది అంటే బాగా ఉబ్బిపోయి కనిపిస్తుంది. ఎంత ఉంటుంది కోడి, ఫారం కోడి చూసారా? చాలా బలీయంగా ఉంది కదా కోడి అని దాన్ని తినేశారనుకోండి, మీరు కూడా కోడిలాగా అయిపోతున్నారు.
ఎక్కడికక్కడ కీళ్ళు కాళ్ళు అన్ని వదిలేస్తున్నాయి. పట్టుమని 1 కిలోమీటర్ నడవలేకపోతున్నారు, పట్టుమని మేడ మెట్లు ఎక్కలేకపోతున్నారు, కీళ్ళు వదిలేస్తున్నాయి, నొప్పులు. బాగా ఆలోచిస్తున్నారా? ఎందుకు ఈ పరిస్థితి? ఈ భక్తిలో శక్తి లేదు. పేపర్ పడి రాశాడు దాన్ని. మనం తినే ఆహారంలో శక్తి లేదు. పోషక ఆహార లోపం ఇంకా మనల్ని వెంటాడుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. శరీరానికి కావలసిన పోషకాన్ని అందించే ఆహారం తినకపోవడంతో ప్రజా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి అంటున్నాడు. ఇంకా చాలా ఉంది వార్త. ప్రియమైన వారలారా, దీనిని ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, దీనిని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ను చూపించే ముందు సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలియాలి. పరలోకమందున దేవుడు శక్తి కలిగిన భక్తిని మొట్టమొదటి ప్రజలకు అందించాడు. ఆదాము కాలం నుంచి అనేక తరాలుగా దేవుడు శక్తి కలిగిన భక్తిని మనుషులకు అందించాడు. కానీ రాను రాను ప్రకృతి ఇలా మారిపోవటానికి కారణం, శక్తి లేనిదిగా మారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనిషి దేవుని కట్టడలు పాటించడం లేదు. మనిషి దేవుని ఆలోచనలు పండించడం లేదు. దేవుడంటే మనిషికి భయం లేదు, భక్తి లేదు. కేవలం వేషధారణతో ఉన్నాడు, అలంకారప్రాయంగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, అయితే ఏది నిజం? సమాజం చెప్పేది నిజమా? ప్రకృతి పాడైపోవటానికి కారణం ఏంటి? దేవుడు చెప్పేది నిజమా? చూద్దాం. బైబిల్ని బట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. చక్కని మాట మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడు రాయించినటువంటి నిజాన్ని చూడండి. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? ఏమిటి మనం చూస్తున్న ఈ భూమి కన్నీళ్లు పెట్టుకుంటుందా? దుఃఖిస్తుందా? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? గడ్డి ఎండిపోతుంది. గడ్డి మొలుస్తేనే కదండి పశువులకు మేత, పశువులు బ్రతికితేనే కదండి మనుష్యులకు పాలు, మనుష్యులకు ఆహారం, మనుష్యులకు తిండి. భూమి మీద ఉన్న గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడవలెనని దుష్టులు చెప్పుకొనుచుండగా, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించి వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి అన్నాడు. చూడండి, ఎవరి వలన సమసిపోతున్నాయి? కొన్ని రోజులుగా పిచ్చుకలు కనిపించడం లేదని అంటున్నాడు శాస్త్రవేత్త. ఒక 10 ఏళ్ల క్రిందట పిచ్చుకలు చాలా చోట్ల కనిపించేవండి, ఇప్పుడు పిచ్చుకల జాతి అంతరించిపోయిందండి అంటున్నాడు. ఇంకా కొన్నాళ్ళు ముందుకు వెళ్తే కాకులు అంతరించిపోతాయండి అంటున్నాడు. ఏమండి, కొన్ని రకాల జీవులు అంతరించిపోతున్నాయండి అంటున్నాడు. పుల్ల సంఖ్య తగ్గిపోతుందండి, సింహాల సంఖ్య తగ్గిపోతుందండి, పాముల సంఖ్య తగ్గిపోతుందండి. అందుకే ప్రత్యేకంగా వీటి కోసం లక్షల కోట్ల రూపాయలు తగులుపెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? జూ పార్కులు కడుతున్నారు ఈరోజు. వన్యప్రాణి సంరక్షణ, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటారు దాన్నే. వన్యప్రాణుల్ని సంరక్షించటం. ఇంతకీ ఎందుకు చెడిపోతున్నాయంట? ఎందుకు అంతరించిపోతున్నాయంట? పిచ్చుకు ఎందుకు అంతరించిపోయింది? కాకి ఎందుకు అంతరించిపోతుంది? గ్రద్ద ఎందుకు అంతరించిపోతుంది? కోడి ఎందుకు అంతరించిపోతుంది? మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎందుకు పాడైపోతుంది? భూమి ఎందుకు దుఃఖిస్తుంది? గడ్డి ఎందుకు ఎండిపోతుంది? చూడండి అక్కడ రాయించాడు సమాధానం. దేశములో నివసించి వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోవుచున్నవి అంటున్నాడు. దేశంలో ఉన్నటువంటి మనుషులు చెడుతనం వలన జంతువులు చెడిపోతున్నాయా? జంతువులు తగ్గిపోతున్నాయా? పక్షులు తగ్గిపోతున్నాయా? అవును అంటున్నాడు దేవుడు. మనిషి యొక్క ప్రవర్తనకు ప్రకృతికి సంబంధాన్ని పెట్టాడు దేవుడు. మీ ఆలోచన బాగుంటే, మీరు దేవుని కొరకు బ్రతికితే, నిజం దగ్గరికి మీరు వస్తే మీ చుట్టూ ఉన్న ప్రకృతి బ్రతికింపబడుతుంది అంటున్నాడు దేవుడు. ఒకవేళ అలా కాని పక్షంలో ఏమవుతుందట? మీరు నించున్న ఈ భూమి దుఃఖిస్తుంది అంటున్నాడు. ఈ భూమి గట్టినివ్వదు అంటున్నాడు. మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో జీవులు అంతరించిపోతాయి అంటున్నాడు. మరొక మాట ఇర్మియా గ్రంథంలోనే 51వ అధ్యాయం చూడండి. 51వ అధ్యాయము 29వ వచనం.
భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది అంటున్నాడు. చూడండి, భూమిని గూర్చి ఎంత చక్కగా ఎవరు నేర్పించారండి? ఎర్త్ సైన్స్ ఉంది ఈరోజు. భూమిని గూర్చిన శాస్త్రం, భూమిని గూర్చిన సైన్స్ అది. ఆ సైన్స్లో ఈ మాట లేదు, ఎందుకంటే ఇది నిజం. ఇక్కడ ఉన్న నిజం ఏం చెబుతుందో చూడండి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది అంటున్నాడు. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఇటలీలో భూకంపం వచ్చింది, మీరు వార్తల్లో విన్నారు. భూకంపం అంటే ఏంటో తెలుసా? భూమి కంపించటం, అది నొప్పి చేత గిజగిజలాడటం. ఎందుకు నొప్పి చేత గిజగిజలాడుతుంది? భూమి ఎందుకు కంపించే స్థితికి చేరుకుంది? భూమి స్థిరంగా ఉండాలి, భూమి మనుషులను కాపాడాలి. ఏనాడు మనుషులను ఇలా ఇటువంటి పరిస్థితుల్లోనికి తీసుకు వెళ్ళని భూమి ఈరోజే భూకంపాలు చేరి, భూకంపాలు వచ్చి మనుషులను సంహరిస్తుంది, వారి యొక్క ప్రాణాలు తీయగలుగుతుందంటే దానికి కారణం ఏంటి చెప్పండి? దేవుని మాట మనిషి వినకపోవటం, దేవుని కట్టడలను మనిషి పాటించకపోవటం. దీనిని బట్టి దేవుడు ఈ నిజాన్ని బైబిల్లో మాత్రమే పొందుపరిచాడు. భూమి దుఃఖిస్తుంది, భూమి గిజగిజలాడుతుంది, నొప్పి చేత తీవ్ర వేదనతో ఉంది. దీనికి కారణం ఏంటంటే భూమి మీద ఉన్న మనుషులు దేవుని వైపు తిరగలేదు, దేవుని వైపు తిరగలేదు. అదే దేవుడు రాయిస్తున్నాడు. ఒకవేళ తిరిగితే ఏం జరుగుతుంది? భూమి చక్కగా ఉంటుంది, భూమి మనుషులకు వారి బ్రతుకును పండిస్తుంది, ప్రకృతి మరల మనిషికి అనుకూలంగా తిరిగి మారుతుంది. మరొక మంచి సంగతి, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 9వ వచనం. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నావు అన్నాడు. చూడండి, చూసారా? దేవుని కోపాన్ని బట్టి, దేవుని ఆగ్రహాన్ని బట్టి భూమి మీద ఉన్న మనిషి ఆహారం తినటం లేదు, బూడిదనే ఆహారంగా మలుచుకుంటున్నాడు. అందుకే రాశాడు, శక్తి లేని భుక్తి అన్నాడంటే భుక్తిలో ఏమీ లేదు, శక్తి లేదు అంటే భుక్తి ఏంటన్నమాట? ఇప్పుడు బూడిద అని అర్థం. బూడిదలో ఏముండదు? శక్తి ఉండదు. కట్టెను కాల్చేసిన తర్వాత అందులో ఉన్న ఇంధనం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎందుకు పనికిరానిదే బూడిద. కట్టెగా ఉన్నప్పుడు అందులో శక్తి ఉంది, దాన్ని పొయ్యిలో వేస్తాం, దాని నుంచి మనకు మంట వచ్చింది, ఆ తర్వాత ఇది ఎలా మారిపోయింది? బూడిదగా మారిపోయింది. ఈ బూడిద నుంచి మరలా మనం మంట రప్పించగలమా? రప్పించలేము. అందుకే పెంట మీద పారేస్తాం దాన్ని. ఆ బూడిదలోకి శక్తి లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని బూడిద తినేలా చేస్తానంటున్నాడు దేవుడు. సగానికి వచ్చేసింది అది. ఇక భవిష్యత్ కాలంలో నిజంగా మనుషులు బూడిదనే తింటారు. ఎందుకంటే ఆయన వ్రాయించిన మాట తప్పక నెరవేరుతుంది. ఎందుకులా మారిపోతుంది? మనిషి బూడిద తినే స్థాయికి ఎందుకు చేరుకుంటున్నాడు? చేతిలో చూస్తే స్మార్ట్ ఫోన్ ఉంది, వాడి ప్రయాణం చూస్తే రోల్స్ రాయిస్ కారులో తిరుగుతున్నాడు, వాడి ఆనంద హేళన చూస్తుంటే BTS సౌండ్ కలిగినటువంటి థియేటర్లో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, నైట్ క్లబ్లో పబ్లో వాడు ఎగిరి గంతేస్తున్నాడు. కానీ వాడి చుట్టూ ఉన్న ప్రకృతి అతి భయంకరంగా మారిపోతుందన్న విషయం వాడికి అర్థం కావటం లేదు. ఇది అభివృద్ధా? ఇది మనిషి నిజంగా కోరుకోవలసిందా? కాదండి. మనిషి నిజంగా జ్ఞానవంతుడైతే, మనిషి నిజంగా వివేకవంతుడైతే నిజం దగ్గరకు రావాలి మనిషి. అయితే ఏది నిజమని మనిషి అడగాలి. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా మా చేత మొక్కలు నాటిస్తున్నారు, ఇంకుడు గుంటలు తవ్విస్తున్నారు, జలములు కాపాడమంటున్నారు, సుజలాం సుఫలాం అంటున్నారు ఈనాడు వారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయింది. ఏంటయ్యా ప్రకృతి ఒక వైపు చూస్తే ఎలా మారిపోతుందని ఎవడైనా పేపర్ను కానీ, ప్రభుత్వాధికారులను కానీ, లేక విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కానీ ప్రశ్నించారండి? లేదు. ఎందుకంటే వీరికి అటువంటి జ్ఞానం లేదు. నిజంగా ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానాలు కూడా లేవు. మాకేం తెలుసు అంటారు వారు. మీరు మొక్కలు నాటడమే పని, కర్తవ్యం అంటారు తప్ప నిజమేదో వారు చెప్పలేరు. కేవలం దేవుని జ్ఞానం కలిగిన వాడు మాత్రమే నిజాన్ని చెప్పగలడు. ఎప్పటికైనా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి తిరిగి మరలా పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే కనుక బైబిలులో ఉన్న ఈ నిజం దగ్గరకు మనిషి రావాలి. దేవుని ముందు మనిషి సాష్టాంగపడాలి.
మీరు నించున్న భూమి కంపిస్తుంది అంటే వెంటనే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడాలి. తండ్రి, నాలో ఏ లోపం ఉంది? తండ్రి, నేను నీ దృష్టికి ఏ చెడు కార్యక్రమాలు చేశాను? నీ కట్టడలు నేను పాటించడం లేదా? నీ ఆలోచన నేను జరిగించడం లేదా? నీ కార్యక్రమాలను భూమి మీద నేను నెరవేర్చడం లేదా అని వెంటనే మారు మనసు నొందితే అప్పుడు భూమి కదలటం ఆగిపోతుంది. ప్రకృతి మరలా తిరిగి మనిషికి పంటనిస్తుంది. ఎందుకంటే ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఈ చెట్లు ఇవన్నీ మనిషి ప్రవర్తనను కళ్ళారా చూస్తున్నాయండి, కళ్ళారా చూస్తున్నాయి. మన మధ్య ఏముందో చెప్పండి? మన దగ్గర, మన మధ్య ఎవరున్నారు చెప్పండి? ప్రకృతి తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మన చుట్టూ ఉన్నవారు మనుషులు. మనుషుల చుట్టూ అలుముకుని ఉన్నదేంటి చెప్పండి? ప్రకృతి కాదా? జీవులు కావా? ఈ భూమి కాదా? మన చుట్టూ తిరుగుతున్న గాలి కాదా? మన పైన ఉన్న ఆకాశం కాదా? సూర్యుడు కాదా? వీరందరికీ మనం బాగా తెలుసు. వీరందరికీ మనం బాగా తెలుసు. ఒక చెట్టుకు మనం తెలుసు బాగా. మన పెరట్లో ఉన్న చెట్టుకు మనం తెలియదా? తెలుసు. మన మాటలు తెలుసు, మన ప్రవర్తన తెలుసు, మన క్రియలు తెలుసు. మనం నడుస్తున్నటువంటి ఈ భూమికి మనల్ని గూర్చి తెలియదా? చీకటికి మనల్ని గూర్చి తెలియదా? చెప్పండి. సూర్యుడికి మనల్ని గూర్చి తెలియదా? చంద్రుడికి మనల్ని గూర్చి తెలియదా? నక్షత్రాలకు మనల్ని గూర్చి తెలియదా? అందరికీ తెలుసు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుకు మనిషిని గూర్చి తెలుసు, మనిషి ప్రవర్తనను గూర్చి తెలుసు. అందుకే మనిషి దేవుని కొరకు బ్రతికితే మనిషికి సహాయం చేస్తున్నాయి, మనిషి బ్రతుకును కాపాడుతున్నాయి. మనిషి దేవునికి ఎదురు తిరిగితే ఇవి కూడా మనిషికి ఎదురు తిరుగుతున్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీలతో ఈ మాటను చాలా క్షుణ్ణంగా వ్రాయించాడు, చాలా జాగ్రత్తగా వ్రాయించాడు. ఆ మాటను ఇప్పుడు మనం పాఠంగా నేర్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుంచి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది అంటున్నాడు. సృష్టి మనం చూస్తుందా? సృష్టికి మనం తెలుసా? వాటికి భాష లేదంతే, వాటికి మనలాంటి అవయవాలు లేవంతే, వాటికి మనలాంటి కళ్ళు లేవంతే. కానీ అది చూస్తుంది. జాగ్రత్త సుమా, కానీ అది చూస్తుంది. నేను చెబుతున్న మాటలు ఎందుకో అక్కడ ఉన్న చెట్టు వింటుందండి. నేను చెబుతున్న మాటలు ఇదిగోనండి, నిలబెట్టినటువంటి కర్రలన్నీ వింటున్నాయండి. మీరు మాత్రమే వింటున్నారు అనుకోకండి. ఈ మైక్ వింటుంది, ఈ టేబుల్ వింటుంది, నేను వేసుకున్న దుస్తులు వింటున్నాయి. మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు వింటూనే ఉంది. మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది, ఎదురు చూచుచున్నది అని వ్రాయించాడు. అంటే భూమి మీద ఉన్న ఈ సకల చరాచర సృష్టికి ఆశ ఒకటి ఉందన్నమాట, ఒక కోరికతో ఉందన్నమాట ఈ సృష్టి. ఏంట కోరిక? దేవుని కుమారుల ప్రత్యక్షత. భూమి మీద ఎవరిని చూడాలనుకుంటుంది? ఈ సృష్టి ఎవరిని చూడాలనుకుంటుంది? దేవుని కుమారులను చూడాలనుకుంటుంది. చూసారా? సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమారులు. ఏదండి? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సూర్యునికి దేవుని కుమారులు కనిపించడం లేదు, దెయ్యం కుమారులు కనిపిస్తున్నారు అందరూ. ఒకడేమో మర్డర్ చేసేసేవాడు, ఒకడేమో వ్యాపారంలో నష్టాన్ని కలిగించేవాడు, మోసం చేసేసేవాడు, ఒకడేమో అన్యాయంగా లంచం పుచ్చుకునేవాడు, ఒకడేమో వ్యభిచారం చేసేవాడు. ఆ సూర్యుడు ఎప్పటి నుంచో ప్రతిరోజు తూర్పును ఉదయిస్తూ పడమటను అస్తమిస్తూ ఈ భూమిని చూస్తున్నప్పుడు, భూమిని పరీక్షిస్తున్నప్పుడు దేవుని కుమారుడు అనేవాడు ఎవడు కనిపించడం లేదు. చూసారా? అందుకే పౌలు ఏమని రాయిస్తున్నాడో తెలుసా? ఈ సృష్టి చాలా ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. కళ్ళు ఎంత చేసుకొని చూస్తుందట ఎక్కడ దేవుని కుమారుడు ఉంటాడు అని. అంటే సృష్టి ఇలా తేరి చూడటంలో, ఆశపడటంలో దానికి ఉన్న కోరిక ఏంటన్నమాట క్రింది వచనాల్లో మనకు అర్థమవుతుంది. చూడండి, క్రింది వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రమును పొందుదును అను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను అని రాయబడింది. చాలా కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది. విడగొట్టుకుంటూ చదివితే మీకు బాగా అర్థమైపోతుంది.
ఏలయనగా ఈ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడాలనుకుంటుంది. అంటే ప్రస్తుతం ఎందులో ఉందన్నమాట? నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. నాశనమునకు లోనైన దాస్యంలో ఉంది. ప్రస్తుతానికి ఈ సృష్టి దాస్యం చేస్తుంది అని అర్థం. దాస్యం చేస్తుంది. బజార్కి వెళ్తారు, అలా చేట మీద మీకు చేపలన్నీ కనిపిస్తాయి. ఒకటి వంజరం కనిపిస్తుంది, ఒకటి గులివింద కనిపిస్తుంది, ఒకటి మట్టగిడస కనిపిస్తుంది, ఒకటి రొయ్యి కనిపిస్తుంది, ఒకటి పీత కనిపిస్తుంది. వలకు పట్టబడినటువంటి ఈ చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, పీతలు కానివ్వండి, ఇవన్నీ చేటలోనికి వచ్చిన తర్వాత ఏమనుకుంటాయో తెలుసా? ఒక్క ఉదాహరణ, చేపలను గురించి, చేపల బజార్ను గురించి మీకు చెప్తే ఒక్క ఉదాహరణ మనం తీసుకుంటే, వచ్చినటువంటి ఈ చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ ఏమనుకుంటాయో తెలుసా? దేవుని కుమారుని పంటి క్రింద నేను నలగాలి అనుకుంటాయి. దౌర్భాగ్యుడి పంటి క్రింద కాదు. ఒక లంచం తీసుకునేవాడికి నేను వెళ్ళి సేవ చేయాలా? వాడి కడుపులోనికి వెళ్ళి నేను శక్తినివ్వాలా? దేవుని కొరకు బ్రతకని వాడికి నేను శక్తినివ్వాలా? చూసారా ఈ సృష్టికి ఎంత ఆశ ఉందో చూడండి. అలా ఇంకొంచెం ముందుకు వెళితే పండ్ల దుకాణం కనిపిస్తుంది, అన్ని యాపిల్ కాయలు ఉంటాయి. యాపిల్ కాయ, దానికి నోరు, భాష లేదు గనక మాట్లాడలేకపోతుంది. ఒక్కసారి దేవుడు దానికి నోరు, భాష ఇచ్చాడు అనుకోండి, మన తెలుగు భాష ఇచ్చాడు అనుకోండి, ఇదే చెబుతుందండి. అది చెప్పలేదు కనుక రోమపత్రికలు మన కోసం రాయించాడు. ఏం చెబుతుంది యాపిల్ కాయ? నేను ఒక నీతిమంతుడికి ఆహారంగా మారిపోవాలని నాకు ఉంది, కానీ నేను ఒక దాస్యంలో ఉన్నాను. నేను ఒక దాస్యంలో ఉన్నాను. ఈ దాస్యంలో ఉండటాన్ని బట్టి నేను ఒక అనీతిమంతునికి కూడా ఆహారంగా మారిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, బలవంతంగా అంటుంది. దేవుడు నిర్ణయించినటువంటి ఈ విధి విధానాలను బట్టి ఈ ప్రకృతి ఏమవుతుందో తెలుసా? దేవుని కొరకు బ్రతకని వారికి సైతం ఆహారంగా మారుతుంది, కానీ ఇష్టపూర్వకంగా కాదు, బలవంతంగా ఆహారంగా మారుతుంది. బలవంతంగా లోపలికి వెళ్ళింది ఏం చేస్తుంది? శక్తినిస్తుందా? ఇవ్వదు. అందుకే ఈరోజు మనిషి ఆహారం తీసుకుంటున్నా రోగాల బారిన పడుతున్నాడు. మన లోపలికి వెళ్ళింది మనలో ఎమడాలి అంటే, మనకు శక్తిని ఇవ్వాలి అంటే ఏమవ్వాలండి? ఆ ప్రకృతి ఏమనుకోవాలండి? ఆ ఆహార పదార్థం ఏమనుకోవాలండి? చాలా ఆనందంగా మనకు మన ఒంటిలోనికి వెళ్ళిపోవాలి, మన కడుపులోనికి వెళ్ళిపోవాలి. అప్పుడు అది మనకు శక్తినిస్తుంది. దేవుడు రాయించినటువంటి మాటల్లో మతం ఉందనుకున్నామండి. దేవుడు రాయించిన మాటల్లో ఎలా స్తుతి చెల్లించాలో, ఎలా ఆదివారపు ఆరాధన జరిగించాలో, లేకపోతే ఇంకా మత సంబంధమైన కార్యక్రమాలు ఎలా చేయించాలో రాయించాడు అనుకున్నాం. కానీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రాయించాడు ఆ దేవుడు. ప్రకృతిలో యాపిల్ ఏమనుకుంటుందో, చేప ఏమనుకుంటుందో, కాయగూరలు ఏమనుకుంటున్నాయో, ధాన్యపు గింజలు ఏమనుకుంటున్నాయో, దీనిని గూర్చి రాయించాడు ఆ దేవుడు. ఆశ్చర్యపోతున్నారు మీరు చూడండి. అవును, ప్రపంచంలో బైబిల్ను ఈ విధంగా, ఈ కోణంలో, ఈ తరహాలో ఎవడు ఓపెన్ చేయలేదు. ఎవడు ఓపెన్ చేయలేదు. దేవుడు నాకు ఆయుష్ను పొడిగిస్తే ప్రపంచంలో అగ్రరాజ్యానికి సైతం ఈ మాటలు చెప్పి వారందరినీ కదిలించాలనే ఆలోచన నాకు ఉంది. నిజం. ఏదో గద్దెనెక్కడానికి కాదు, లేకపోతే ఏదో అర్హతను సంపాదించడానికి కాదు. దేవుని వాక్యాన్ని ప్రపంచ శిఖరం మీద నిలువ పెట్టాలి. అజ్ఞానం, అబద్ధం ఈరోజు ప్రపంచ శిఖరం మీద ఉంది. దేవుడి జ్ఞానం ఒక మూలన పడిపోయింది, 4 గోడల మధ్యలో పరిమితం అయిపోయింది, ఎవరికి తెలియకుండా బంధింపబడింది. దీన్ని బయటకు తీయాలి, దీన్ని అందరికీ తెలిసేలా చెప్పాలి, బహిర్గతం చేయాలి. రహస్యంగా యేసుక్రీస్తు చెప్పిన దానిని మేడల మీద మనం ప్రకటించాలి. ప్రియమైన వారులారా, ఆ మాటను చూడండి. 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడాలనుకుంటుంది, దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందాలి అనుకుంటుంది. ఆ నిరీక్షణతో ఉందండి, ఒక ఆశతో ఉందండి, ఒక కోరికతో ఉందండి. నేను దేవుని పిల్లలకు మాత్రమే సేవ చేయాలి, దౌర్భాగ్యులకు కాదు, దుష్టులకు కాదు అనుకుంటుందండి. కానీ వారి పంటి కిందకు కూడా వెళ్ళిపోతుంది, వారికి కూడా ఆహారంగా మారిపోతుంది. ఎందువలనట? స్వేచ్ఛగా అయితే కాదట, దానంతట అదైతే మాత్రం కాదట. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాడు పరలోకంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అన్నాడు, నీవు నీతిమంతులకు మాత్రమే ఆహారంగా మారాలి అనుకుంటే భూమి మీద ఒక్కడున్నాడు. ఆ ఒక్కడికే ఆహారంగా మారుతావా? మిగిలిన కోట్లాది మంది మనుషులు
పాపాత్ములైనా వారికి కూడా నువ్వు ఆహారంగా మారాలి. ఎందుకంటే వారు కూడా ఏదో ఒక దినాన నా వైపు తిరుగుతారని, మారు మనసు అందుతారని, పశ్చాత్తాప పడతారని నేను ఎదురు చూస్తున్నాను గనక నీవు వారికి కూడా ఆహారంగా మారాలి అంటున్నాడు దేవుడు. కానీ ప్రకృతికి అయితే ఎలా ఉందట? సృష్టి మనసు అయితే ఎలా ఉందట? దేవుని కుమారులకు మాత్రమే నేను సేవ చేయాలి, దుష్టులకు నేను సేవ చేయటానికి వీలు లేదు అనుకుంటుందట ప్రకృతి. అందుకే స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా, దేవుని మూలముగా వ్యర్థపరచబడెను. శక్తి లేని భుక్తిగా మారిపోయింది, వ్యర్థపరచబడింది, వేస్ట్ అయిపోయింది ఈరోజు ప్రకృతి. మీరు ఇప్పుడేం చూశారు? ఇక రాబోయే 10 ఏళ్లలో చూడండి, మీరు ఎన్ని మొక్కలు నాటుకుంటారు. ఐఎమ్ ఛాలెంజర్. స్థలం లేకుండా మొక్కలు నాటండి, కానీ ప్రకృతి ఏమవుతుందో తెలుసా? శక్తి లేకుండా మారిపోతుంది. మనుషులకు శక్తినిచ్చేదిగా ఉండదు, అది మనుషుల ప్రాణాలను హరించేదిగా మారిపోతుంది. మీరు ఎన్ని మొక్కలు నాటుకోండి, ఎన్ని ఇంకుడు గుంటలు తవ్వుకోండి, ఎంత అడవులను కాపాడండి, కానీ మీ ప్రవర్తన కనుక మారకపోతే, దేవుని కట్టడలు భూమి మీద నెరవేరకపోతే, ఏది నిజమో ప్రపంచంలో ఉన్న మనుషులు తెలుసుకొనకపోతే ఈ ప్రకృతి కన్నెర్ర చేయక తప్పదు. అవునండి. అందుకే ఏమని రాయించాడో తెలుసా? ఈ సృష్టి చాలా తెలివైనది, ఈ సృష్టి జ్ఞానము కలిగినది, మనుషులందరినీ పర్యవేక్షిస్తుంది. ఎవడు నీతిమంతుడు, ఎవడు అనీతిమంతుడు, ఎవడు నీతిమంతుడు, ఎవడు అనీతిమంతుడు. దేవుని కొరకు బ్రతకటానికి భూమి మీదకు వచ్చిన వీడు వాడి సొంత కార్యకలాపాలలో చివరకు మట్టిలో కప్పెట్టబడేంత వరకు దేవుని వైపు తిరగక బ్రతుకుతున్నాడు. వాడి ఇష్టాన్ని వాడు నెరవేర్చుకుంటున్నాడు. వీడికా నేను ఆహారంగా మారాల్సింది. సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు ఇలాగే ఆలోచిస్తుందండి. అందుకే స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడును. 22వ వచనం, సృష్టి యావత్తు. ఇందులో ఒక యాపిల్కాయ మాత్రమే అనుకోకండి, జామకాయ, నారింజకాయ, తేగలు, మొక్కజొన్న పొత్తులు, ఎన్ని ఆహార పదార్థాలు మీరు చూపిస్తారో అన్ని ఆహార పదార్థాలు. సృష్టి యావత్తు అన్నాడు చూడండి. అందులో నీరు, అందులో గాలి, అందులో పదార్థం, అందులో నింగి, అందులో సూర్యుడు, అందులో నక్షత్రాలు, అందులో ఋతువులు, అందులో వర్షాలు. సృష్టి యావత్తు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఎలా ఉందో తెలుసా? ఆనందంగా లేదు. సృష్టి ఎలా ఉందో తెలుసా? సంతోషంగా అయితే మాత్రం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి చాలా వేదనతో ఉంది. ఆ వేదన ఎలా ఉందంటే ప్రసవ వేదన పడుతుంది. ఒక స్త్రీ బిడ్డను కనే ముందు నొప్పులు పడుతుంది, ఎముకలు విరిగిపోయేదంతా నొప్పి కలుగుతుందంట ఆ స్త్రీకి. బిడ్డను బయటకు తీసుకొచ్చేటప్పుడు మన లోపల ఉన్నటువంటి ఎముకలు ఇలా విరిచేస్తే ఎంత నొప్పి కలుగుతుందో అంత నొప్పిని అనుభవిస్తుందట ఆ స్త్రీ. అలాంటి నొప్పి ఇప్పుడు ఎవరికి ఉందో తెలుసండి? మన చుట్టూ ఉన్న ప్రకృతికి ఉంది, మనం అనుభవిస్తున్న సృష్టికి ఉంది. సృష్టి యావత్తు ఎప్పటి వరకు అంటున్నాడు. ఇది వరకు అంటే ఇప్పటి వరకు అని అర్థం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని మీరు తెలుసుకోవాలి ప్రియులారా అంటున్నాడు. మరేం చేయాలి? ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? ఏది నిజమో అర్థమైన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? ఈ ప్రకృతి ఒక నిర్ణయానికి వచ్చేసింది, ఈ సృష్టి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏంటంటే ఆ నిర్ణయం, ప్రపంచంలో ఎందరో మనుషులు ఉన్నారు, అందరూ అనీతిమంతులే. నీతిమంతులు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది ఉన్నారు. ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలా లెక్క పెట్టుకుంటుంది సృష్టి. అనీతిమంతులైతే కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఎవడిని చూసినా వాడే. బజారులోనికి వెళ్ళి మీరు ఇలా తిరిగారంటే అందరూ వాళ్ళే. ఏమంటే ఒక రైల్వే స్టేషన్లోనికి వెళ్ళి రైలు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరినీ చూశారంటే అందరూ వారే, అనీతిమంతులు. ఒక సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళి వచ్చిన వారందరినీ చూశారంటే అందరూ వారే, అనీతిమంతులు. ఎక్కడికి వెళ్ళిన వారేనండి అనీతిమంతులు. శాసన సభలో చూస్తే వారేనండి కొట్టుకుంటున్నారు, ఈరోజు జుట్లు పీక్కుంటున్నారు, బూతులు మాట్లాడుకుంటున్నారు. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మనకు మీడియాలో చూపిస్తున్నాడు కదా, బూతులు తిట్టుకుంటున్నారంట. మనం ఎన్నుకున్న వారే, ప్రజల తరపున ఎన్నిక చేయబడిన వారు ఒకరినొకడు చంపేస్తాను అని మాట్లాడుకుంటున్నారంట. ఎక్కడుందండి న్యాయం? ఎక్కడుందండి నీతి? సృష్టి ఎవరిని చూచినా అనీతిమంతుడు, అనీతిమంతుడు, అనీతిమంతుడు. దేవుని కొరకు బ్రతికేవాడు కాదు, దేవుని కొరకు బ్రతికేవాడు కాదు. అందుకే సృష్టి ఒక నిర్ణయానికి వచ్చేసింది, వీరందరూ మారరు.
వీరెవరూ మారరు. యేసుక్రీస్తు రెండవ అక్కడ జరగాల్సిందే, ఈ ప్రకృతి ఇలా ఉండాల్సిందే. నీతిమంతులైన వారు చాలా కొద్ది సంఖ్యలో ఉంటారు. వారు దేవుడు ఇవ్వబోయేటువంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోనికి వెళ్ళక తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. అంటే మనం నించున్నటువంటి ఈ భూమి ఇక మరలా తిరిగి పూర్వపు స్థితికి చేరటం లేక చేర్చటం మన వల్ల కాదు. ఎందుకో తెలుసా? భయంకరులైనటువంటి వారు ప్రపంచంలో కోట్లాది సంఖ్యలో ఉన్నారు. వారు ఇక మారరు. మన ప్రయత్నం మనం చేస్తాం, మనం రక్షణను ప్రకటిస్తాం, మనం సువార్తను వ్యాప్తి చేస్తాం, కానీ మారేవారు, రక్షణ ఉండేవారు చాలా తక్కువ అని బైబిల్ చాలా సందర్భాలలో నేర్పించింది. చరిత్రలో చాలా ఉదాహరణలు చూపించింది. నోవహు సందర్భం మీకు తెలుసు. భూమి మీద ఉన్న మనుషులు అందరిలో ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? ఒకసారి చూడండి ఆ సందర్భం. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండం 6వ అధ్యాయంలో గతంలో జరిగిన చరిత్రలో ఒక సంగతిని, ఒక మంచి నిజాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును అంటున్నాడు. నరులు అందరినీ తుడిచేస్తాడా దేవుడు? తుడిచేస్తాడు. వారందరూ అనీతిమంతులని దేవుడు ఒక నిర్ధారణకు వచ్చేసాడు ఆనాటి కాలంలో, నోవహు కాలంలో. అందుకే ఏమంటున్నాడు ఆయన? వీరందరిని తుడిచివేదును, ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని రాయబడింది. నోవహు తప్ప ఆ రోజు భూమి మీద జీవిస్తున్న వారిలో మరొకరు లేరండి? లేరు. మిగిలిన వారందరూ దేవునికి ప్రతిగా బ్రతుకుతున్నారు. ఒక్కడే నోవహు, అతడే దేవుని దృష్టికి కృప పొందినవాడయ్యాడు. అతన్ని బట్టి ఒక కుటుంబం రక్షింపబడింది. అంటే భూమి మీద నీతిమంతుల లెక్క ఎంత అని నోవహు కాలంలో అడిగితే దేవుడు ఎంతమందిని చూపిస్తున్నాడు తెలుసా? ఒక్కడే. అతనిని బట్టి అతని కుటుంబం అతని మాట విన్నది కనుక. 2 పట్టణాలను సంహరించాలనుకున్నప్పుడు దేవుడు సొదొమ, గొమొర్రా ఈ 2 పట్టణాలను దేవుడు అగ్నితో కాల్చేద్దాం అనుకుంటున్నాడు, గంధకాలతో కాల్చేద్దాం అనుకుంటున్నాడు. ఎంతమంది ఉన్నారు దేవుని కోసం బ్రతికేవారు? ఎంతమంది ఉన్నారు నీతిమంతులు అంటే లోతు కుటుంబం తప్ప ఇంకెవరూ లేరండి. లోతు కుటుంబం తప్ప ఇంకెవరూ లేరు. అంటే 2 పట్టణాలను జల్లిస్తే ఎంతమంది వచ్చారు? ఒక్క కుటుంబం వచ్చిందండి. ఇలా చరిత్రలో మీరు ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా నీతిమంతులైన వారు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ప్రకృతి ఒక నిర్ధారణకు వచ్చేసింది, సృష్టి ఒక నిర్ణయానికి వచ్చేసింది. నేను మరలా పూర్వపు స్థితికి చేరలేను. నేను మరలా ఆదికాండంలో వ్రాయబడినటువంటి ఆ పూర్వ వైభవానికి రాలేను. మీరు ఒకవేళ భ్రమపడుతున్నారేమో, మరలా ప్రకృతి మారిపోతుందేమో, మరలా ప్రకృతి వెనక్కి వచ్చేస్తుందేమో, మరలా ఈ సృష్టి అంతా ఒకప్పుడు ఉండే స్థితికి చేరిపోతుందేమో అని ప్రభుత్వాలు భ్రమపడుతూ ఉండొచ్చు, అధికారులు భ్రమపడుతూ ఉండొచ్చు, ప్రజలు భ్రమపడుతూ ఉండొచ్చు. కానీ అది జరగదు. సృష్టి రాను ఎలా వెళ్ళిపోతుందో తెలుసా? నాశనంలోనికి వెళ్ళిపోతుంది. మరి ఏంటి దీనికి ముగింపు అనగానే యేసుక్రీస్తు రెండవ రాకడలో రావాలి, నీతిమంతులందరినీ ఆయన రక్షించాలి, ఆయన తీసుకుని వెళ్ళిపోవాలి. ఒక నూతనమైన సృష్టిలోనికి ఆయన తీసుకుని వెళ్ళిపోవాలి. ఒక క్రొత్త ఆకాశం అంటున్నాడు, ఒక క్రొత్త భూమి అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ ప్రకృతి సంబంధమైన జీవితంలో మరలా మన చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టిని మరలా మనం మార్చటం మన తరం కాదండి. మనం నీతి ప్రవర్తన కలిగిన వారమై దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వారమైతే మన కొరకు క్రొత్త భూమి ఎదురు చూస్తుంది, క్రొత్త ఆకాశం ఎదురు చూస్తుంది. అదే పరలోకంలో ఉన్న క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. చూడండి, దేవుడు రాయించిన ఆ మంచి సంగతిని మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం నుంచి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అకస్మాత్తుగా వస్తుందని అర్థం. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశం ఏమైపోతుంది? తిరిగి మరలా పూర్వపు స్థితికి చేరదు. ఏమండి, మన చుట్టూ ఉన్న చెట్లు మరలా పూర్వపు స్థితికి వచ్చేస్తాయి అనుకుంటున్నారా? రావు. ఇవన్నీ కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మనిషి మారతాడా? మనిషి దేవుని కట్టడలు పాటిస్తాడా? ఏది నిజమో తెలుసుకుంటాడా? తెలుసుకోడు. చాలా తక్కువ మంది శేషం మాత్రమే తిరుగుతారు. మరి మిగిలిన వారందరూ
ఈ ప్రకృతిలో దీనిని అనుభవించటానికి మాత్రమే పుట్టినట్టుగా దేవునిని పట్టించుకోకుండా సృష్టిలో పడి బ్రతుకుతారు, మట్టిలో కలిసిపోతారు. అందుకేనండి ఈ సృష్టిని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఇవి తిరిగి మరలా మొదటి స్థితికి చేరుకోవు. కానీ వీటి యొక్క చివరి స్థితి ఏంటో తెలుసా? కాలిపోతాయి అంటున్నాడు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును అంటున్నాడు. చూడండి, అంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి, మనం నాటుతున్నటువంటి ఈ మొక్కలు, మనం తవ్వుతున్నటువంటి ఇంకుడు గుంటలు ఏమవుతాయన్నమాట? కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? మొక్కలు నాటుకుందామా? ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? గుంటలు తవ్వుకుందామా? ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? అడవులను రక్షించుకుందామా? ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? పక్షులను, జీవులను కాపాడుకుందామా? ఇలా చేస్తే, దేవుని మాటను విడిచిపెడితే, దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోతే, వీటిని మీరు చేస్తే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు పెంచిన మొక్కలు, మీరు తవ్విన గుంటలు, మీరు కాపాడినటువంటి అడవులు, మీరు పెంచిన పులుల సంఖ్య, మీరు పెంచిన ఏనుగుల సంఖ్య, ఇవన్నీ ఏమైపోతాయో తెలుసా? భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అంటున్నాడు. చూడండి, కాలిపోయే వాటిని మరలా పెంచడం ఎందుకండి? కాలిపోయే వాటిని మరలా త్రవ్వటం ఎందుకండి? దేవుని యందు భయభక్తులు చూపించలేని మనిషి వేషధారణ కలిగి జీవిస్తున్నాడు ఈరోజు. నేనేదో ప్రకృతిని ఉద్ధరించేయగలను అనుకుంటున్నాడు మనిషి. నేనేదో ఈ ప్రకృతిని కాపాడగలను అనుకుంటున్నాడు మనిషి. తన అకృత్యాలు మానుకోలేని మనిషి ప్రకృతిని కాపాడుతాడా? తన స్వార్థాన్ని వదులుకోలేని మనిషి ఈ ప్రకృతిని రక్షిస్తాడా? అస్సలు రక్షించలేడు. మనిషికి అది చేత కాదు. మరి మనిషి ఇప్పుడు చేయవలసిందేంటో తెలుసా? మనిషి ఎదురు చూడవలసింది దేని కొరకో తెలుసా? చూడండి, కింద వ్రాయించాడు. ఆయన మాటల్లో ఉన్నాయి చూడండి. ఏది నిజమో దేవుడు చెబుతున్నాడు చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను అన్నాడు. ఈ నిజం బైబిల్లో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందేమో చూడండి. ఈ నిజం మీరు ఎలా ఉండాలి, మీరేం చేయాలి, ఈ నిజం ఎక్కడా లేదండి. ఆంధ్రాలో లేదు, తెలంగాణలో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, ఇండియాలో లేదు, పాకిస్తాన్లో లేదు, అమెరికాలో లేదు. ఎక్కడా లేదు ఈ నిజం. చిన్నపిల్లలకు, స్త్రీలకు, యవనస్తులకు, వృద్ధులకు ఈ నిజం చెప్పాలి కదండి. మీరు ఈ నిజం చెప్పాలి కదండి. ప్రపంచంలో ఉన్న వారందరూ చెప్పటం లేదండి. కానీ బైబిల్లో దాగి ఉన్న నిజం చూడండి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలట? ఇవన్నీ కాలిపోతాయి కనుక, ఇవన్నీ కరిగిపోతాయి కనుక వీటిని గురించి మీరు బాధపడకండి. దేవుడిచ్చిన ఆయుష్లో శక్తి లేని భుక్తిని తినైనా మీరు ఏం చేయాలో తెలుసా? భవిష్యత్తు మీద మీరు ఆలోచన కలిగి ఉండాలి. ఈ ప్రకృతి ఎలాగో పాడైపోయింది, ఇది మరలా తిరిగి వెనక్కి రాదు. మీ చుట్టూ ఉన్న నరులు రాక్షసుల వంటి వారు, నరహంతకులు లాంటి వారు. వారు ఉన్నంత కాలం ఈ ప్రకృతి బాగుపడదు. ఈ ప్రకృతి తిరిగి యథాస్థితికి చేరుకోదు. ఏ ఫలాన్ని చూచినా ఈరోజు భయం వేస్తుంది ఆ ఫలం తినడానికి. ఎందుకంటే అది మనిషి వలన పాడైపోయింది. అరటిపండు తిందాం అనుకున్నారు అనుకోండి, దాన్ని ముగ్గించడానికి కార్బైడ్ వాడుతున్నాడు. అరటిపండు లోపలికి వెళ్ళి మీకు శక్తిని ఇవ్వడం తర్వాత దేవుడు ఎరుకు. లోపలికి కార్బైడ్ వెళ్ళి మీ శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని పాడు చేస్తుంది. లోపల క్యాన్సర్ కారకాన్ని కలిగిస్తుంది. టీ ఎలా కాస్తున్నారో తెలుసు? రైల్వే స్టేషన్లో ఫెవికాల్ మీ అందరికీ తెలుసు, గమ్ లాంటిది, తెల్లగా ఉంటుంది. దాన్ని దేనికి వాడాలి? చెక్క విరిగిపోయినప్పుడు ఆ చెక్క మధ్యలో అతికించడానికి వాడాలి. దాన్ని ఫెవికాల్ అంటారు దాన్ని, అంతే కదండి. ఈ ఫెవికాల్ ఏం చేస్తున్నాడో తెలుసా? టీ అమ్ముకునేవాడు రహస్యంగా తెల్లని ప్యాకెట్ తీసుకొచ్చేస్తున్నాడు. 5 బిందుల్లో దాన్ని కలిపేస్తున్నాడు. దాన్ని గమ్ టీ అంటున్నారు. టీవీ నైన్ వాడు చూపించాడు. గమ్ టీ వ్యాపారం జరిగిపోతుందట. ఎందుకంటే ఆవు నుండి, గేదె నుండి పితికినటువంటి పాలు రోజు దొరకటం లేదు, అవి దొరకటం లేదు, అవే కలుషితం అయిపోయాయి. వాటి వల్లనే మాకు రోగాలు వస్తున్నాయి అనుకుంటే దానికంటే మించిపోయాడు మనిషి రోజు. కాదు కాదు, ఈ గమ్తో నేను పాలు తయారు చేస్తాను, దానితో టీ తయారు చేస్తాను, ఆ టీ మీకు 5 రూపాయలు చొప్పున అమ్మేస్తానంటున్నాడు, 10 రూపాయలు చొప్పున అమ్మేస్తానంటున్నాడు ట్రైన్లో.
ఆ 10 రూపాయలు వాడికి ఇచ్చేయాలి, గంటి మీరు లోపల వేసుకోవాలి. కానీ ఆ టీ ఎలా తయారు చేయబడిందో మీకు తెలుసా? తీయగా ఉంది కదా అని తాగేస్తున్నారు. చాలా ప్రమాదం, చాలా భయంకరంగా మారిపోయింది మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం. ప్రియమైన వారులారా, జాగ్రత్త పడండి. ఇప్పుడు మీరు ఆలోచించవలసింది ఆహార పదార్థాలను గూర్చో, పానీయాలను గూర్చో, మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఎలా రక్షించాలనో కాదు. మరేం చేయాలి చెబుతున్నాడు చూడండి. ఇవన్నీ కాలిపోతాయి, ఇవన్నీ రగులిపోతాయి కనుక మీరేం చేయాలి? దానిని ఆశతో అపేక్షించాలి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి అంటున్నాడు. మామూలు జాగ్రత్త దీనికి సరిపోదంటున్నాడు. ఎంతో జాగ్రత్త కలిగిన వారే అంటే, ఒకవేళ యేసు 2వ రాకడలో తిరిగి వస్తే మీరు పరలోకానికి వెళతారా లేదా? ఆ క్రొత్త లోకానికి మీరు వెళతారా లేదా? ఈ ప్రకృతిలో బాధలు అనుభవిస్తున్నటువంటి మనం, ప్రకృతి వలన ఎంతో నష్టాన్ని చవిచూస్తున్నటువంటి మనం, ఈ జీవితంలో ఎన్నో ఇబ్బందులు వ్యధలుతూ ఉన్నటువంటి మనం, కేవలం దేవుడు చెప్పిన నిజాన్ని కనుక మనం అంగీకరించగలిగితే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో మంచిని చూడగలం. ఖచ్చితంగా భవిష్యత్తులో సంతోషాన్ని మనం అనుభవించగలం. దేవుడు మనకు ఇచ్చిన హామీ ఇది. అందుకే ఈ నిజాన్ని నమ్మిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారై, భక్తితో ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అంటున్నాడు చూడండి. ఇవన్నీ మీరు చేసినప్పుడు, పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారే ఉన్నప్పుడు, ఏది నిజమో తెలుసుకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఎంతో జాగ్రత్తగా ఆ దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టిన వారైతే, మీ కొరకు దేనిని సిద్ధపరిచాడో తెలుసా దేవుడు? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. నిజంగా మనం దాన్ని చూడలేదండి. ఆదాము పుట్టినప్పుడు ఈ సృష్టి ఎలా ఉందో మీకు తెలియదండి. నిజంగా ఆ సృష్టిలో మీరు ఉంటేనండి చాలా ఆనందపడతారు. ఇప్పుడున్న సృష్టి లాంటిది కాదండి అది. అది చాలా స్వచ్ఛమైనది, అది మనిషికి మేలు చేసేది. అందుకే ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా? ఒకసారి చూపిస్తాను మీకు, ఆశ్చర్యపోతారు మీరు. చూడండి, ఆదికాండంలో ఆదాము బ్రతికినటువంటి సంవత్సరాలు ఉన్నాయి చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం, ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందును. ఇప్పుడు అంచనా వేయండి ఆ ప్రకృతి ఎలా ఉండేదో. ఇప్పుడు అంచనా వేయండి ఆ సృష్టి ఎలా ఉండేదో. ఆదాము బ్రతికిన దినములు 930 సంవత్సరాల. 30 బ్రతకటానికి మనం చాలా అలసిపోతున్నాం. 30 బ్రతకటానికి, 60 బ్రతకటానికి ఇక చాలు అనుకుంటున్నాం. 70 వస్తే 80 వస్తే ఎప్పుడు వెళ్ళిపోతాను అనుకుంటున్నాం. ఎందుకు? ఈ ప్రకృతిని చూడండి, ఇది మనకు సహకరించేది కాదు. మనిషి ఆయుష్ ప్రమాణాన్ని తగ్గించేస్తూ వస్తుంది ఈ ప్రకృతి. కానీ ఒకప్పుడు ఈ ప్రకృతి ఎంత స్వచ్ఛమైనదో తెలుసా? ఆదామును ఎంత కాలం బ్రతికించిందో తెలుసా? శాపానికి లోనైన మొదటి కాలంలో ఉన్న ప్రకృతి ఎంతకాలం బ్రతికించిందో చూడండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. తర్వాత 8వ వచనంలో షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. అందరూ 900కి వెళ్ళిపోతున్నారు చూడండి. 900 సంవత్సరాలంటే ఎన్ని తరాలండి. ప్రియమైన వారులారా, అంతకంటే మంచి ప్రకృతి మన కొరకు ఎదురు చూస్తుంది. దానిని ఏమన్నాడో తెలుసా? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అందులో ఏమి నివసిస్తుంది? నీతి నివసిస్తుంది. అందులో అగ్ని వంటి నాలుకలుండవు. సద్విషయములు బయటకు తెచ్చే సజ్జనులు మాత్రమే అందులో నివసిస్తారు. నీతిని తమ హృదయములలో నివసింపజేసుకున్న నీతిమంతులు మాత్రమే ఆ లోకంలో నివసిస్తారు. దానికి అర్హత మీరు సంపాదించాలి అంటే మీరు ఎంత జాగ్రత్త కలిగిన వారి, ఎంత పరివర్తన చెందాలో మీరు ఆలోచించుకోండి. ఈ ప్రకృతిలో బ్రతకటానికి మనం సరిపోయాం, ఆ ప్రకృతిలో బ్రతకటానికి మనం సరిపోయామా? ఈ సృష్టిలో బ్రతకటానికి మనం సరిపోతుంది. ఈ జీవితం సరిపోతుంది, ఇలాంటి ప్రవర్తన సరిపోతుంది. ఒకడిని మోసగించటం, ఒకడు ముందు ఒక మాట, ఒకడు ముందు ఒక మాట, ఒకడిని మోసగించి ఏదో కొంత ధనాన్ని జేబులో వేసుకోవటం, ఒకరిని మర్డర్ చేసి ఏదో ఆస్తిని సంపాదించుకోవటం. ఇక్కడున్న ప్రకృతికి ఈ చండాలపు జీవితం సరిపోతుందేమో, కానీ అక్కడున్న ఆ సృష్టికి
క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, దానిలోనికి మనం అర్హత సంపాదించాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలో చూడండి. మన జీవితం ఎంత క్రొత్తదిగా మారిపోవాలో చూడండి. అందుకే మన కొరకు ఏ నిజాన్ని దాచిపెట్టకుండా, అయితే ఏది నిజమని ప్రశ్నించి ఆ నిజాలన్నింటినీ మనకు వ్రాయించి ఇదిగో ఇప్పుడు మనకు వివరించాడు. రాయించి వదిలేసిన ఉపయోగం లేదు, మనకు వివరించాలైనా, మనకు తెలియచేయాలైనా. అందుకే ఇంత ఖర్చు. వ్రాయించి ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి, ఎప్పటి నుంచో వ్రాయించి ఇదిగో ఈ గ్రంథాలు అలా ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైనా చూసామా? వాటి లోతును అర్థం చేసుకున్నామా? దేవుని మనసులో భావం మనకు తెలిసిందా? ఇంత ఖర్చు చేస్తే గానీ, ఈ కార్యక్రమాన్ని తలపెడితే గానీ, మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొస్తే గానీ ఈ విషయం బయటకు రాలేదు. ప్రియమైన వారులారా, భవిష్యత్తులో ఇంకా సజ్జనులుగా మనం బ్రతికి అనేక సద్విషయములు లోకానికి తెలియజేసి నీతిమంతుల లెక్కను మనం పూర్తి చేయాలి. అనీతిమంతులు ఎలాగూ బ్రతకరు, అనీతిమంతులు ఎలాగూ దేవుని వైపు తిరగరు. కానీ నీతిమంతులు కొంతమంది ఉండిపోయారండి. ఈ మాటలు చెబితే వారు రక్షింపబడతారు, దేవుని మాటలు ప్రకటిస్తే వారు ఖచ్చితంగా తిరుగుతారు దేవుని వైపు. అలాంటి వారి కోసమే ఈ ప్రయాస. అందరూ మారతారని కాదు, అందరూ మారిపోయిన వారందరూ దేవుని రాజ్యానికి అర్హులు కాదండి. నిజంగా మారేవారు మాత్రమే దేవుని రాజ్యానికి ఆహ్వానింపబడతారు. అలాంటి వారి కోసమే నా గొంతు ఖర్చు చేస్తున్నాను, అలాంటి వారి కోసమే నా సమయాన్ని ఖర్చు చేస్తున్నాను. పరలోకమందున తండ్రి ఉన్న లోకానికి నేను వెళ్ళాలి, నాతో పాటు కొంతమంది నీతిమంతులను నేను తీసుకుని వెళ్ళాలి, ఆ లెక్క నేను పూర్తి చేయాలి. అందుకే ఈ ప్రయాస, అందుకేనండి కష్టం. లేదు ఈ ప్రకృతిలో ఎలాగోలా జీవించేయాలంటే ఎంత చెప్పండి, అందరిలాగే జీవించేయచ్చు. ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు, ఒక వివాహం చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, పెద్ద మేడ కట్టుకోవచ్చు, ఆ తర్వాత సాఫీగా పిల్లలను, తర్వాత మనవలను, ఆ తర్వాత కాటికి. ఈ ప్రకృతిలో జీవించటానికి అంత పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదండి. కానీ మరో ప్రకృతి కోసం మనం వెళ్ళిపోతున్నాం, మరో సృష్టి కోసం మనం ఎదురు చూస్తున్నాం, మరో ఆకాశం పొందటానికి మనం వెళ్ళిపోతున్నాం, మరో భూమి మీద అడుగు పెట్టడానికి మనం వెళ్ళిపోతున్నాం. అందుకేనండి ఇంత ప్రయాస, అందుకేనండి ఇంత కష్టం. దేవుని మాటలు వినాలి, దేవుని జ్ఞానాన్ని అంగీకరించాలి. మీరందరూ దేవుని లెక్కల్లో ఉన్నారు గనక ఇదిగో ఈ ప్రాంగణంలో అడుగు పెట్టారు. లేకపోతే ఇక్కడ వరకు మీరు రాలేరు. మీ అంతటి మీరు రావాలనుకుంటే ఈ ప్రాంతంలోకి, ఈ ప్రదేశంలోకి మీరు రాలేరు. కానీ దేవుడు తన లెక్కల్లో మిమ్మల్ని ఉంచాడు. ఏదో ఆయన మాటలు వినిపింపజేస్తే ఎవడైనా మారుతాడేమో, మారి క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెడతాడేమోనని ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చిన వారిలో మీరున్నారు. దీనిని ఎవరు నిలబెట్టుకుంటారో వారికే క్రొత్త ఆకాశం, వారికే క్రొత్త భూమి, వారికే క్రొత్త ప్రకృతి. వారు నీతి నివసించే లోకంలోనికి, రాజ్యంలోనికి అడుగు పెడతారు. మిగిలిన వారు వెళ్ళరు. సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేను మోమాటం లేకుండా చెబుతాను. ఏదో మిమ్మల్ని అందరినీ సంతోషింపజేయడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారని, మీరందరూ పరలోకం వచ్చేస్తారని చెప్పనండి, అబద్ధం అది. అందరూ నిన్ను పొగుడతారని, అందరూ నిన్ను కీర్తిస్తారని, అందరూ పరలోకం వచ్చేస్తారని చెప్పావా? తప్పు కదా అంటాడు. మీరందరూ ఇక్కడికి రావటం చాలా ధన్యత, కానీ ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళటం చాలా గొప్ప విషయం ఏంటి. ఇక్కడి నుంచి మీరు పరలోకానికి వెళ్ళాలి, క్రొత్త భూమిని మీరు సంపాదించాలి, క్రొత్త ఆకాశంలోనికి మీరు వెళ్ళిపోవాలి, నీతి నివసించే లోకంలో మీరు అడుగు పెట్టాలి. అంటే ఇంకా మీలో ఉన్న మలినాన్ని తీసేయాలి, పరిశుద్ధతను ఇంకా మీరు సంపాదించుకోవాలి. ఆ దేవుని దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టచ్చు. ప్రపంచంలో ఉన్న మిగిలిన మనుషుల వలె కాక ఏది నిజమో ఆ నిజాన్ని మీరు సంగ్రహించాలి. ఈ దేవుని జ్ఞానం కొరకు మీరు పరుగులు తీయాలి. ఇంకా విశేషమైన సంగతులు మీరు నేర్చుకోవాలి. భవిష్యత్తులో మీరు కూడా నాతో పాటు రావాలి. మిమ్మల్ని అందరినీ ప్రేమించిన మీ తోటి సహోదరునిగా ఈ మాటలు మీతో చెప్పాను. వీటన్నిటినీ స్వీకరించండి. ప్రపంచంలో మనలను పరలోకం తీసుకుని వెళ్ళేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. మన జేబు కాజేసేవారు ఎక్కువ మంది ఉంటారు. కానీ మనలను చేయి పట్టి పరలోకానికి తీసుకుని వెళ్ళేవారు, మన కొరకు ప్రాణం పెట్టేవారు, మన కొరకు తమ శరీరాన్ని, తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మంచి నిర్ణయం తీసుకోండి.